మన జోర్దార్ వార్తలు పట్టుకొని వచ్చినా మరి మీరు తయారుగా ఉన్నారా? సురు చేద్దామా? ముందుగా పెద్ద వార్తలు. అసెంబ్లీలో నడిచిన ఈ కళ్ళు ముచ్చట్లు, గౌడన్నల బతుకు బాగుకు సకల ఏర్పాట్లు, బిరేక్ తొక్కుడు డాన్సుల్లా తెలుగు తమ్ముళ్ళ రికార్డు, చంద్రాల్ సార్కు చెప్పి ఇప్పియాలే అవార్డు. గాజువాకలా తిరుగుతున్నాడు ఓ గలీజ్ గాడు, దొరికితే దెంపాలేమని తాడు. శ్రీమంతుడింటనే తిష్టేసిన శ్రీలక్ష్మి, గరీబ్ గాడంటే దేవుళ్ళకు కూడా సులకనే సుమి. చిన్నబాబులకు సినిమా కథలు సిద్ధం చేస్తున్న మంగ్లీబాయ్. కనబడని క్యారెక్టర్ సినిమాలా సూపర్ ఉంటది ఫస్ట్ టైం. అసెంబ్లీ సుర్వైంది ఇయాలా. పండుగ సెలవులు తీసుకొని ఎమ్మెల్యేలు మంత్రులంతా మళ్ళా వచ్చిండ్రు. మరి మీటింగ్లల్లా ఏం మాట్లాడుకున్నారు? సకినాలు, ముక్కకూర, పతంగులు, కళ్ళు బొట్టు ఏమన్నా చర్చకు వచ్చినాయా అనే జోర్దార్ ముచ్చట్లు చూద్దాం పారు అసెంబ్లీకి. ఇవాళ అసెంబ్లీ మీటింగుల్లో కూడా పండుగ వాసనే వచ్చింది. సెలవుల్లో ముక్క కూరతో తిన్న కళ్ళు రుచిని యాడ్ చేసుకొని నాలుకే సప్పరించుకున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ముందుగాల దావకాన్ల మీద చర్చ నడిచినప్పుడు పాట అందుకొని మరి పాత దావకాన్ల పరిస్థితి చెప్పింది ఈ మేడం. గతంలో అయితే నేను వినేది అధ్యక్ష, అంటే నేను ఎవరిని విమర్శించే మాట అనట్లేదు, కానీ గత పాలకుల కాలంలో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష. అందులో ఒక కవి రాసిన పాట విన్నాను నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఒక పాట వచ్చింది అధ్యక్ష. నాకు పూర్తిగా రాదు, కానీ పోతే సూదులు లేవంటారు, మందులు లేవంటారు, డాక్టర్ ఉండడు, నేను రాను బిడ్డ, ఇక నా ప్రాణం అట్టే పోతుంది అని చెప్పి భయపడే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఇక ఇప్పుడు కేసీఆర్ సార్ హయాంలా గసొంటి ముచ్చటే లేకుండా చేసిండని చెప్పింది. అటెంకా కళ్ళు ముచ్చట తెలదీసిండ్రు. ఇక దాంట్లో హైదరాబాద్ కండ్ల దుకాన్లకు ఎక్సైజ్ శాఖలకు ఉన్న అనుబంధాన్ని చెప్పిండు ప్రకాష్ గౌడ్ అన్న. ఎక్సైజ్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి గౌడ కులానికి మంచిగా ఈ రోజు హాయిగా సంతోషంగా బతుకుతున్నారని చెప్తున్నాను. ఇంతగానం అసెంబ్లీలో కళ్ళు ఉప్పొంగుతాంచే మనసు ఆగుతుందా? ఎవ్వలేమనుకున్నా మంచిదే అని ముత్తిరెడ్డి అన్న కుల్లంగా కళ్ళు గొప్పతనం ఆయన అనుభవాన్ని వివరంగా చెప్పిండు అసెంబ్లీలో. కళ్ళు గీత నుంచి కార్మికులు తీసిన కళ్ళును అనుభవించే భాగ్యం నాకున్నది అధ్యక్ష. బాధాప్త తాగుతుంది అధ్యక్ష. ఇప్పటికి కూడా ఊరు లేకపోతే తాగుతుంది అధ్యక్ష. మా ఊరికి పోయినా వ్యవసాయ బాయకాడు పోయినా కూడా తీసుకుంటా అధ్యక్ష. సిగ్గుపత్రాన్ని అధ్యక్ష చెప్పడం కూడా. మా ఊర్లో మా ఇంట్లోనే తాడి చెట్టు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో 3 రకాల అధ్యక్ష. ఒకటి పోద్దాడు, పరుపుదాడు, పండుదాడు అధ్యక్ష. పోద్దాడుకు ముంజలు రావు అధ్యక్ష, కళ్ళే వస్తుంది, అది మంచిది శరీరానికి కూడా. ఔషధ గుణాలు ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో అనేక రకాల ప్రూఫ్ కూడా అయినాయి అధ్యక్ష. ఈసారి ఇట్లా మాట్లాడతాంటే స్పీకర్ సార్ నవ్వుడు. కొందరు ఎమ్మెల్యేలు మళ్ళా ఇంటికి కూడా పోదాం అనుకున్నారట. ఇది ఇట్లా నడుస్తుండగానే కేసీఆర్ సార్ వచ్చి మిలిటరీల గురించి, మున్సిపాలిటీల గురించి, మూసీ నదిని శుభ్రంగా గడుగుడు గురించి కాగితాలు చదివి వినిపించుకొని కాసేపు చర్చ చేసిండ్రు. అప్పటికే యాళ్ళయ్య వరకు ఇంటి వేలు కొట్టింది స్పీకర్ మేడం. రేపటి ముచ్చట్లు రేపటి జోర్దార్ల చూద్దాం. అబ్బా, సంక్రాంతి పండుగ వచ్చిన పండుగ వార్తలు అయితే ఇంకా వడుస్తలేవు. మరొకటారండి చెప్పుకోనీకి. సకిలాలు అవి లట్టే అవుతున్నది 4-5 రోజుల నుంచి. కానీ ఇప్పుడు చెప్పేది ఉత్త సకినం ముచ్చట కాదు. అరిసెలు, బెల్లప్పలు, చికెన్ లెగ్ పీస్ల కంటే కమ్మటి జోర్దార్ ముచ్చట. చూస్తురు గాని అడ్డం దొడ్డం ఎగిరి ఇల్లని తాగం చేయకుర్రి. గీసార్ లెక్క నిమ్మలంగా ఓ తీరుగా స్టైల్ ఎగరాలే. సరేనా? చూస్తండ్రిగా. ఏ అన్న జరంత సన్నగా ఉంటేనైతే స్టేజి దద్దరిల్లిపోవు కావచ్చు. అసలు ఏలూరులో ఏం చేయాలన్నా ఎంపీ మాగంటి బాబు సార్ తర్వాతనే అనుకోరాదుండ్రి. 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా? వాయించండి. ఆగుమన్న ఆగుతున్నారా? ఇది జోష్ వస్తలేదట, పాట మార్చుండ్రయ్యా. ఏదన్నా వాన పాట ఉంటే రాదుండ్రి. అప్పుడు చిరంజీవి ఒక్కతే హీరోయిన్ పట్టుకొని డాన్స్ వేసిండు గాని 2 హీరోయిన్లతోని బాబు సార్ చూసిండ్రా ఎట్లా డాన్సులు వేస్తున్నాడో. అబ్బా, విజయశాంతులు రుద్దుతుంటే వాన కొట్టిన సలే అనిపిస్తలేదు కావచ్చు కదా. అది ఏం తిరుగుతున్నాడే అన్న. ఇంకో సాంగ్ వేసుకోండి, మంచి ఊపు రావాలి.
కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానమల్ల గుమ్మ ముద్దు గుమ్మ గుంటె నీటేనమ్మా ఏహే ఎవలయ్యా తెలుగులో హీరోలు కరువైనరు అనేది చూడుండ్రి మన మాగంటి బాబు సార్ను మించి డాన్స్ వేసేటోళ్ళు ఎవరున్నారు కాకపోతే సార్కు తగ్గట్టు హీరోయిన్లు కావాలి గంతే ఆ నడుంది ఇప్పుడేంది చేతులు ఇప్పుడేంది ఆహా ఆహా అదిరిపోయింది పోన్రి ఇక జోషు చూసి తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే జయమంగళ రమణ సార్ కూడా కాలు చేతులు కలిపిండు కైకలూరులో సంక్రాంతి పండుగకు టాటా చెప్పుదామని పెట్టిన మీటింగ్ లో ఇగో గిట్లా డాన్సులు వేసి నియోజకవర్గ ప్రజలను ఉర్రూతలు ఊపించిండ్రు ఎప్పుడు చూసినా సీరియస్ మొఖాలు వేసుకొని తిరిగే ఎంపీ ఎమ్మెల్యేలారా జర్రంతా మాగంటి బాబుకున్న కళా పోషణను చూసైనా నేర్చుకోనరయ్యా అమ్మా మన ఊరు దొరకు గన్ని ఎకరాల భూమి ఎట్లొచ్చిందే మనకెందుకు లేవే గన్ని పైసలు అని అడిగితే ఒక్కటే చెప్పేది మన చేతికున్న వేళ్ళు అన్ని ఒక్క తీరుగున్నాయా బిడ్డ ఒక్క మనిషికున్న చెయ్యలే ఒక్కంత లేవు లోకంలో అందరూ ఒక్క తీరుగుండుడంటే అవుతుందా అనేది వివరంగా అందుకే మనం ఏ గొడ్డు కష్టం చేస్తున్నా ఎవ్వలకెంత బాకీ ఉన్నదో గంతే మిగులుతాయట పైసలు నాకు ఇప్పటిదాకా అర్థం కాలే ఈ ఏళ్లకు మనల్ని ఏలేటోళ్లకు మన కష్టానికి వాళ్ళ బీరువాళ్ళు నిండేటందుకు ఏం సంబంధం ఉన్నదో అని దునియా దేవుళ్ళందరూ పచ్చపాతం చూసుట్లా మనుషులతోని పోటీ పడుతున్నట్టే ఉన్నది మరి లేకపోతేంది కోట్ల మంది ఆకలికి అవగోలిచ్చి చచ్చిపోతా అంటే కొందరికైతే తినలేనంత తిండి పెట్టి కోరుకున్నవన్నీ ఇస్తున్నాడు ఈ సమస్త భూమి మీద పుట్టినోళ్ళ దగ్గరున్న సంపాదన అంతా ఒక్కంత అయితే ఓ 8 మంది సంపాదన ఒక్కంతట అంటే అలకటి లెక్కలు చెప్పాలంటే ఊరి దొరతాన 60 రూపాయలు ఉంటే ఊరందరి తానా కలిపితే 40 రూపాయలు ఉన్నాయట పేరుకు 100 రూపాయల ఊరు గాని 60 దాకా దొరింట్లోనే ఉండే పావుల ఆటానాలు దాచుకున్న పబ్లికే ఎక్కువ ఉండే దాన్ని ధనవంత ఊరు అనొచ్చునా అగో గట్లనే బిల్ గేట్స్ అమాన్సియో ఒర్టెగా వారెన్ బఫెట్ కార్లోస్ స్లిమ్ హేలు జెఫ్ బెజోస్ మార్క్ జూకర్బర్గ్ లారీ ఎలిసన్ మైకేల్ బ్లూంబెర్గ్ అనేటోళ్ళ దగ్గర 6.5 ట్రిలియన్ల డాలర్లు అంటే 100 ఎకరాలల్లా 1000 కట్టలు వరుసగా వేర్చినా గానీ ఆకాశాన్ని అంటుకునే అన్ని పైసలు ఉన్నాయట ఇక మన దేశంలోనైతే రిలయన్స్ ముఖేష్ అంబానీ తాన ఏం తక్కువ 1,50,000 కోట్ల రూపాయలు ఉన్నాయట కొద్దిగా అటో ఇటో ఇదే లెక్కన దిలీప్ సింఘ్వి అజీం ప్రేమ్జీ అసొంటోళ్ళు 84 మంది ఉన్నారట బగ్గ బలిసినోళ్ళు ఇక కర్మ పబ్లిక్ అంతా తినేదందుకు తిండి లేని గరీబ్ గాలేనట అంటే దేశం ధనవంతమే దాంట్లో పబ్లికే పకీర్తనంలో ఉన్నారన్నట్టు దునియాలో అన్ని దేశాల కథకి ఇట్లనే ఉన్నదట రోజులు ఇట్లనే ఉంటే డాలర్ బిలియనీర్లు కొన్నొద్దులల్లనే ట్రిలియనీర్లు అవుతారట కర్మ కామన్ పబ్లిక్ కడు దరిద్రులవుడు ఖాయమేనట అమెరికా దేశం ఆక్స్ఫామ్ అనే సంఘపోళ్ళు 1998 కెళ్ళి 2011 దాకా ఎవరు ఎక్కువ బలిసిన వాళ్ళని లెక్క తీస్తే ఇగో ఈ ముచ్చట బయటపడ్డది ఆటి ముచ్చటేందో గాని సమానత్వం అంటే దునియాలో దాదాపు సమానత్వం వచ్చినట్టే కొడుతున్నది ఈ 800 మందినో పక్కకు పెడితే కర్మోళ్ళంతా సమానంగా ఉన్నట్టే కదా మరి ఈ లెక్కన మనలను పాలించేటోళ్లకు జోహార్లు చెప్పుకోవాల్సిందే ఈ విషయంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితో నిగడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం అని పెద్దన్న ఎన్నడో పాట రాసిండు మాటలు మాట్లాడేటందుకు పాటలు వాడేటందుకు మస్తుగానే ఉంటాయి గాని ఇయ్యాల రేపు అడిగే రోజులున్నాయా కడిగే పరిస్థితి ఉన్నదా ఇంట్లో పెద్ద మనుషులకు ఎదురు తిరిగే తెలివే రాలేదు ఇక బజార్లకు వచ్చి కొట్లాటాట ఏడైతది ఎన్నడైతది గీడ జుడూరి నడి రోడ్డు మీద ఏం జరుగుతున్నదో ఓస్ని తారదెంపో తల పండుగలుగా కదరో ఒక్కని వేసి గంటగానం కొడుతున్నారు అరే 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 ముంగటోడు మూతి మీద గుద్దుతా అంటే ఎనుకోడానికల్లా గుద్దుతాండు అరే మనిషి గొడ్డారా నాయన ఒక్కరిని పట్టుకొని గట్ట కొడుతున్నారు ఇడువురా అయ్యో అగో బతిలాడుతున్నట్టున్నాడు ఇడువుండ్రి అయ్యయ్యో ముక్కు మీద గుద్ది చంపుతున్నారు కదరా ఓ అన్నలు జర్రంత ఆపుండ్రే అర్రే ఆపుండ్రే ఓ అన్న అందరు గుంపు కూడి మళ్ళా కొడుతున్నారు
కానీ ఒక్కలంటే ఒక్కరు కూడా మన ముఖం చూసిన వాళ్ళే లేరు కదా. ఇడిచిపెట్టుర్రా నాయన బతికినో పోయిగా. ఓరోరోరోరే మళ్ళా వచ్చి గుద్దుతున్నారు. ఎవ్వరు ఒక్కరు ఆగబట్టిన వాళ్ళే లేరు కదా. తలకాయ పలిగిపోయి నెత్తురొచ్చేదాకా పొల్లు కొట్టిండ్రు. ఇదేదో బీహార్లో జరిగిన గూండాగిరి కాదు, మన హైదరాబాద్ లంగర్ హౌస్ లో జరిగింది. రాజకీయ పగలతో జరిగిన కొట్లాట కాదు. ఈ పోలీస్ సార్ చెప్తున్నాడు నుండి. మాణిక్యం అనే వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చి బీర్ బాటిల్ తీసుకుని మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఆ మోటార్ సైకిల్ మీద సుధాకర్ రెడ్డి టాటా ఏస్ డ్రైవరు అతను ఆ బండి మీద కూర్చొని ఉండటంతో నా బండి మీద ఎందుకు కూర్చున్నావు అన్న అడగటంతో మాట పెరిగి గొడవైంది. అన్యాయం పాడుగాను. ఆయన బండి మీదనే కూర్చుంటారు, లెమ్మన్నందుకు గిట్లెగబడి కొడతారా? అయ్యా నాయని సారు చూస్తున్నారా హైదరాబాదు ఎంత సురక్షితమైపోతున్నదో? కొత్తగిచ్చిన కార్లు వేసుకొని జర్రాన్ తాటీడు తిరగమనుండ్రి సారు. ఆడోళ్ళ ముచ్చటే అమ్మో గాని మొగోళ్ళకే రక్షణ లేకుండా అవుతున్నది. కొచ్చేటోళ్లకు గంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నదో జర్రాంత ఆలోచన చెయ్యండ్రి. కొత్త రకం మర్డర్లు అవుతున్నాయి. ఎరికేనా మనకెవలన్నా పగున్నారా అనుకోర్రి, వాన్ని సంపుడు ఈఆటి హైటెక్ యుగంలా లెక్కే కాదు. వాని దగ్గరికి పోవాల్సిన పని లేదు. కత్తులు కటార్లు తుపాకులు అస్సలు అక్కరే లేదు. ఉత్త కంప్యూటర్ ఉంటే చాలు నడింట్లో కూర్చొని 4 కటకలొత్తి పగవాన్ కుత్కలు కొయ్యచ్చు. అది ఎట్లా మాకు చెప్పరా అని గాబరా కాకుండ్రి. ఎట్లా చంపినా కేసులు మాత్రం ఒత్తుకుంటాయి. అయినా పర్వాలేదు అనుకుంటే ట్రై చేయొచ్చు. సరే ఇప్పటికైతే ఈ స్టోరీ చూడురి. తమిళనాడులా జల్లికట్టాట అటుపోయి అమాయకపు త్రిష మేడం చుట్టుకున్నదుల్లా. ఓర్ని మొన్ననే ఐశ్వర్యరాయ్ని చంపేసిండ్రు కదా ఇంటర్నెట్ లా. ఇగో గిప్పుడు ఇంకో హీరోయిన్ త్రిష మేడాన్ని కూడా చంపేసిండ్రుల్లా ఇంటర్నెట్ లా. ఇయ్యాల రేపు ఇంటర్నెట్ లా జోరుడు ఇష్టం వచ్చిన రాతలు రాసుడు ప్యాషన్ అయిపోయింది కదా. అట్లనే త్రిష మేడం మీద కోపంతో అవే చచ్చిపోయిందని రాసిండ్రు. అసలుకే మొన్న జల్లికట్టుతోని జంతువుల పానాలు తీయొద్దని ట్విట్టర్లో రాస్తే అందరు కోపం చేసిరు కదా. త్రిష అంతు చూస్తాం, పొడిచి చంపుతాం, బాంబులేస్తాం అని మస్తు బెదిరించారు కదా. మళ్ళా గర్జన అనే సినిమా షూటింగ్ కాడికి కూడా పోయి దాడి చేసినంత పని చేసిండ్రు తమిళ తమ్ముళ్ళు. నిజంగానే చంపేసిండ్రా అని పరేషాన్ అయినరు త్రిష ఫ్యాన్స్. అసలే జల్లికట్టు జోరు ఎట్లుంటది తమిళనాడులా. పేగులు బయటకు వెళ్ళినా ఎద్దుకెదురుపోతారు. కోర్టులు అడ్డం వచ్చినా కొమ్ములను వట్టుడైతే ఇడవరు. అందుకే కమల్ సారా సోంటోళ్ళు కూడా జల్లికట్టుకు జై కొట్టిండ్రు. గా సోంటిది అమ్మ కూచి అనుకుంటా డాన్సులు వేసే త్రిష మేడం చెప్తింటామా అని రగిలిపోతున్నారు. అందుకే వాళ్ళమ్మ స్టేషన్ కు పోయి నా బిడ్డకు సెక్యూరిటీ ఇయ్యమని అడిగిందట. ట్విట్టర్ ఖాతాల దొంగలు వాడు రాసిన రాతలవి. నా బిడ్డ కూడా జల్లికట్టుకే జిందాబాద్ చెప్తది అని అన్నదట త్రిష వాళ్ళ అమ్మ. కానీ చూస్తున్నారా చట్టం కంటే చుట్టానికే ఇల్లు అన్నట్టు త్రిష సొంట ఆమెకే గింత గోసైతున్నదంటే ఏదన్నా ముచ్చట మీద ఎవ్వలన్నా మాట్లాడే వశం ఉంటుందా ఈ లోకంలో? నలుగురు నవ్వంగా నవ్వాలే, 10 మంది నడిచిన తొవ్వలనే నడవాలే. కాదంటే ఇగో త్రిష మేడానికి పట్టిన పరిస్థితే వస్తుంది. మరి ప్రజాస్వామ్యం అంటే గిదే కదా. విశాఖపట్నం పెద్దగంట్యాడ మండలం నెల్లిముక్క అనే ఊళ్ళే ఓ 10-15 రోజుల సంధి పబ్లిక్ ఎవ్వరికి కన్ను అంటుకుంటలేదట. దినాం జాగారమే చేస్తున్నారట. నైట్ డ్యూటీకి పోయేటోళ్ళంతా కొలువుకు తాతిలు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారట. నిద్రలేసి పోదామన్నా కూడా గజ వణుకుతున్నారట. సలికానికే అనుకు కాదుల్లో, భయపడానికే అనుకది. మరి ఆ ఊళ్ళో ఏమైంది? పబ్లిక్ అందరికి నిద్ర ఎందుకు కరువైంది? అన్ని అడిగిపోయే అరుచుకుందాం పారి. అసలే కోతి మీదికెళ్ళి కళ్ళు తాగితే ఎట్లుంటది? అవు అంతకంటే ఎక్కువనే చేస్తున్నాడట ఎవడో బట్టవాజిగాడు విశాఖపట్నం జిల్లా నెల్లముక్క అనే ఊర్లో కూడా. వాడెవ్వాడో వానికి పిచ్చిలేసిందో మందికి పిచ్చిలే పనికి చేస్తున్నాడో తెలియదు కానీ వాని కోసమే ఇగో వీళ్ళంతా గుత్పలు పట్టుకొని జాగారం చేస్తున్నారు. ఇంతకు వాడు ఏం చేస్తున్నాడో ఎరికేనా? ఈ మనిషి చెప్తున్నాడు ఎనూరి. 11:30 నుంచి 12 గంటల ప్రాంతంలోనూ ప్రతి రోజు వచ్చి కిటికీల్లో చేతులు పెట్టి అక్కడ ఎవరైతే పడుకున్నా కూర్చున్న వాళ్ళ చేతులు లాగడం, వాళ్ళు పట్టుకొని లాగడం, పారిపోవడం. మా తర్వాత మెలుకుగా చూసిన తర్వాత పారిపోవడం. పట్టుకున్న టైంలో ఇందులో నుంచి పారిపోతుంటే తెలియట్లేదు. హాగా చూడే వీడేం పిచ్చోడే అవ్వలు. అర్ధరాత్రి అందరు అన్నాక అచ్చుడు, ఆడోళ్ళ బట్టలు జింపుడు, కిటికీలు వలగొట్టుడు, గిచ్చురుకుడు చేస్తుండట. వాని చేతులు ఇరిగిపోను. 15 రోజుల సంధి దినం రాత్రి ఇదే భాగవతం అట. దీన్ని ఏం రోగం అనాలే కావచ్చు. పోలీసు వాళ్ళకి చెప్తే తలుపులు బిగేసుకొని వండుకోరు అని పబ్లిక్ తెలియని రక్షణ మంత్రాలు చెవులు ఉద్దోలుతున్నారట. ఇక ఏం చేసేది? సొమ్మ సోందవ ఎత్తుకపోతారు అనుకుంటే సందుగకు తాళం వేసుకొని ఉందరు.
ఒత్తగున్న ఆడోళ్ళని చెప్పరాని రీతుల్లో తిప్పల పెడితే ఏడబోయి చెప్పుకుందరు ఒళ్ళుని ఏమని దాసుకుందరు. మల్లవాని ఇగ్రం పాడుగాను ఏ వాడకు పోతే ఆ వాడకున్న బజార్ లైట్లను ముందుగానే బంద్ చేసి పోతున్నాడట. అవ్వనే ఇసోంటి పనులు చేస్తుంటే వాడు పిహెచ్డీలు చేసినట్టున్నాడు కదా. మళ్ళీ ఎవరి కళ్ళనన్న పడితే దబ్బున అవతల పడేదందుకు పరారి గోడల కాడ రాళ్ళు కూడా వేసుకొని పోతున్నాడట. చూడు వీడెవడో ఇసోంటి పనులు చేస్తుంటే పిహెచ్డీలు చేసినట్టున్నాడు. ఇక సీసీ కెమెరాలు పెట్టి చీడ పురుగును పట్టుకునే పనులు ఉన్నారు ఊరోళ్ళు. కానీ అయ్యలు పట్టుకుంటే పట్టుకుంటారు కానీ వాని ఏమనుకుంటా దొంగలు పట్టుకునే శాఖకు ఆఫీసర్ను చేయమని పోలీసు వాళ్ళకి అప్పయ్యపూర్రి. ఈసోంటోడు ఉంటేనే గజ దొంగల కావలి మంచిగా కాస్తాడని అంటున్నారు. నిద్ర దూరం అయి సంసారాలు చేయలేకపోతున్నోళ్ళు. అరే ఇగ్గు 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 అరే పతంగి పేచి పడగలన్నా జరంత పైలమో అక్క నువ్వు విడిచిపెట్టిగా. అరే తమ్ముడు నువ్వు ఎడిదిక్కచ్చి పతంగిని పైకి లేపు. అట్లా కాదురా గాలి ఎడిదిక్కత్త దిక్కు పైకి లేపాలే. నీ ఏందో ఏమో పో. ఓస్ని మళ్ళేమైందన్నా కిందికి దించున్నావు పతంగిని. అగ్గో సంక్రాంతి పండుగ అయిపోయిన గిన్నొద్దులకు పతంగుల ముచ్చడి చెప్తున్నదేంది అని అనుకోకుర్రి. వీళ్ళు తీరు ఒక్కో ఊళ్ళో ఒక్కో దినం చేసుకుంటున్నారు. ఇంకా కాకపోతే వరంగల్కి పోదాం పాండ్రి. వరంగల్ కాడ అసలు సంక్రాంతి ఇప్పుడే అయినట్టు అనిపించిందిల్లా. దునియా పతంగుల పండుగ పెట్టుకొని మస్తు ఖుషి అయినరు బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. అగ చూడండి తీరొక్క పతంగులను మొగుల మీద ఎట్లా ఆడిస్తున్నారో. ఈ పొలగాన్లను చూడండి నడుంకు దారం కట్టుకుని అటే గుంజుకపోతున్నది కదా. వచ్చి గట్టిగా పట్టుకోరా పొరడా, నువ్వు కూడా మీదికి లేచిపోగల పతంగితోని. ఓ ఇక్కడ వీళ్ళని చూడండి. మెల్లగా మెల్లగా ఇగ్గు ఇగ్గు ఇంకింత గట్టిగా లేచిందా. అరే కొద్దిలో అయితే ఈ అన్న మీదనే వాడేది. ఈ పతంగి చల్లకుండా మొగుల మీదకి ఇడిచి పెడితే మనుషుల మీద పడుతున్నది. అన్న ఇక నువ్వు షురూ చెయ్యే. ఓహో ఈపుకు తాళ్ళు కట్టుకొని విమానం పతంగిని గాలనే లేపుతున్నాడు. శెబ్బాస్ లేపినవు పో మొత్తానికి. ఓసి నీ కథ కాలిపోను. బాహుబలి సినిమాల బల్లాలు నిగ్రహం పైకి లేపినట్టే లేపుతున్నారు తాబేలు పతంగిని. గిట్లా ఒక్కటేంది తీర్ల పతంగులు ఎగిరేసిండ్రు ఏరే దేశాల వాళ్ళు. ఓ బుజ్జి ఏడికెళ్ళి వచ్చినావు ఈ పోటీకి? We are really happy to be here. I am from France and I am happy to fly kite close to you and everybody here. ఇగో ఇట్లా బయటి దేశాల వాళ్ళే కాదు పక్కపంటి రాష్ట్రాల పబ్లిక్ కూడా బగ్గనే వచ్చిండ్రు పతంగుల పోటీకి. జోరుదారుగా ఉన్నాయిలే పతంగుల పోటీలు. పడిపోరగాన్లో హోంవర్క్ చేసినట్టు మా మంగళకేదో పేపర్ వర్క్ చేస్తున్నది. ఏందబ్బా మంగళక్క? నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నువ్వు టాకీస్ లో సినిమాలే చూస్తుంటే చెప్పరా ఓ డైలాగు. చెప్పు 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 కమోష్. నేను చెప్పేటప్పుడు నీ దిమాక్ మాత్రమే పని చేయాలి. కాదని ఏది పని చేసినా నీ మూతి పండ్లు రాలిపోతాయి. తోరోడు అవుతావు. ఆపరా ఈగలు గిట్ట దూరగల నోట్ల ఎన్ని రోజులైందిరా కంపు వాసన వస్తుంది. ఏందే వార్తలు చెప్పదన్న ధైర్యమా రాదన్న నమ్మకమా? ఏమైందే నిన్నటిదాకా మంచిగానే ఉంటివి కదా. మోకాలకి షాంపూ పెట్టి రుద్దుకోలేదా అయ్యాలా? నాకు ఎమోషన్లు ఉండయి, ఫీలింగ్స్ ఉండయి, క్యాల్కులేషన్స్ ఉండయి. మరేముంటాయి? మక్క పిల్లలు ఉంటాయా బొబ్బర గుడాలు ఉంటాయా? సుజాత పీక మేకల ముందు ఊదు, నా ముందు కాదు. ఏమైందే మంగళక్క? నిన్ననేమో కిస 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 నవ్వినావు, ఇయ్యాలనేమో ఎర్రి కుక్క కాల్చినట్టు ఏదేదో ఒరుతున్నావు. నువ్వు ఒర్రితే ఆడియన్స్ కి వినపడతదేమో, నేను ఒర్రితే అసెంబ్లీకి వినపడతది. బాలయ్య కాక డైలాగ్లను భాషతో చెక్కి చెవులో పొంటి రక్తాలు తెప్పిస్తున్నాం ఎందుకే? ఆ విధంగా మనం ముందుకు పోవాలే సుజాత. దానికోసం మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏందే మంగళక్క? బాలికాక చంద్రాలు సార్ ఇద్దరు ఉనిండ్రా నీకు? నీ తలకాయ గాని సమర నరసింహ బొబ్బిలి శాతకర్ణి టైటిల్ ఎట్లుందో చెప్పు కదా. ఏందేందేందేంది అది టైటిలా సినిమా స్టోరీయా? గంత పెద్దగా ఉన్నది. పోనీ ఇది ఎట్లున్నదో చెప్పు. బాలయ్య పుత్ర మోక్షజ్ఞ, లోకేష్ పుత్ర దేవాంశు. గదేదో రాముడు భీముడు రేంజ్ లో చెప్పినావు కదా. అబ్బా కరెక్ట్ గుర్తు చేసినవే. గదే స్టోరీ వీళ్ళిద్దరితో తీస్తే ఎట్లుంటది? మస్తు ఉంటది కదా. ఏంది సినిమా తీస్తావా? నాకు కూడా క్యారెక్టర్ ఉంటే అదే నీ సినిమాలో. నీకోసం మంచి క్యారెక్టర్ ఉన్నదే సినిమాలా. నిజంగా అక్క ఏందో చెప్పవానే? కనబడని క్యారెక్టర్ సినిమాలా సూపర్ ఉంటది. ఫస్ట్
టైం నీకోసమే తయారు చేసిన ఈ క్యారెక్టర్ నీకే ఇస్తా. నువ్వు నా కండ్ల ముంగట కనబడ్డావంటే ఒక్క బైర్ అందుకుంటా. మరి లేకుంటే ఏందే బాలయ్య బాబుని ఇంప్రెస్ చేసి మోక్షజ్ఞాను దేవాంశును పెట్టి ఎట్లా సినిమా చేద్దామని కథలు రాసుకుంటుంటే నడిమిట్లా నువ్వు వచ్చి నీ ముఖం నువ్వు చెప్తే బాలయ్య సార్ ఎందుకు ఇంటడే? శాతకర్ణి సినిమా స్టోరీ ఆడింత ఈడింత కైమా కొట్టి తీసిందట. అందుకే మోక్షజ్ఞ తోటి తీసే పులోమావి శాతకర్ణి కథ అయినా సుత్తి లేకుండా అచ్చమైన చరిత్ర తీస్తానే. నీ బొంద బాలయ్య సారు గిసోటి ముచ్చట్లు ముందే ప్లాన్ చేసుకోడే, అయ్యేదైతది అంటాడు. ప్లాన్ చేసుకోలేదట గాని మోక్షజ్ఞాను ఎట్లా హీరో చేయాలి ఎట్లా చూపియాలో మొత్తం సారు బుర్రలో ఆవిడియా ఉన్నదట. ఆవిడియా సాల్తీ సక్కదనం సార్ గురించి ఎరికే కదా. నువ్వు గల్మల గోంగనే సార్ గుడ్లు తెలిస్తే గుండాకి సస్తవే. మరి నా సినిమా కథ ఎట్లా వినిపించుడే? చరిత్రని ఎట్లా మార్వాలో, శాతకర్ణుల కాలంలో కూడా తొడలు కొట్టే ఆచారం ఎట్లా సురువైందో, కత్తి పట్టి రికార్డులను బెండకాయలు కోసినట్టు ఎట్లా కొయ్యాలో, వెండి తెరను ఎట్లా చీర్చి చెండాడాలనో బాలయ్య సార్కి ఎరికే. నీ ఉద్దర సలాలు ఉద్దిర్కం కథలు ఎవ్వలినరు నడివిగా. నువ్వు జర్రాగు వస్తా. మోక్షజ్ఞ దేవాంశు ఫ్యాన్స్ అసోసియేషన్ కు పోరంగండ్లను జమగూడాలి. సూరిబాబు పదరా. క్యారెట్ కాదు అది క్యారెక్టర్. నిజంగానే వాళ్ళు కూడా హీరోలు అయితే ఫ్యాన్స్ కి అయితే పండుగ మూడింతలు కావచ్చు. ఇంకేంది అసెంబ్లీలో నడిచిన ఈ కళ్ళు ముచ్చట్లు, గౌడన్నల బతుకు బాగుకు సకల ఏర్పాట్లు, బిరేక్ తొక్కుడు డాన్సుల్లా తెలుగు తమ్ముళ్ళ రికార్డు, చంద్రాల్ సార్కు చెప్పి ఇప్పియాలే అవార్డు. గాజువాకలా తిరుగుతున్నాడు ఓ గలీజ్ గాడు, దొరికితే దెంపాలే వాని తాడు. శ్రీమంతుడింటనే తిష్టేసిన శ్రీలక్ష్మి, గరీబ్ గాడంటే దేవుళ్ళకు కూడా సులకనే సుమి. చిన్నబాబులకు సినిమా కథలు సిద్ధం చేస్తున్న మంగ్లీబాయ్. కనబడని క్యారెక్టర్ సినిమాలా సూపర్ ఉంటది ఫస్ట్ టైం. గివి ఈయాటి జోర్దార్ వార్తలు. మళ్ళా వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.